సూక్తము అనే అద్భుతమైనటువంటి సూక్తం. ఇవాళ శాస్త్రవేత్తలకు కూడా అందులో ఉన్న రహస్యాలు చదివి ఆశ్చర్యపోతున్నారు. ఆ పురుష సూక్తాన్ని విఖ్యాత వేద పండితులు, మనందరకు సుపరిచితులు, రాజమండ్రి గర్వించదగినటువంటి విశ్వనాథ గోపాలకృష్ణ గారు తదితర వేదమూర్తులు, బాలలు కలిసి పురుష సూక్తాన్ని చెబుతారు. నిశ్శబ్దంగా వినండి. ఇది నా జాతి సంపద. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవి సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిద్రియవతు आनादिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञम् ह्यस्सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टाभिदधद्रूपमेधि तत्पुरुषस्य विश्वमादानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णन्तमसः परस्तादेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमाना बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिं यं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् देवा असमवसे ईश्च ते लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ यात्तम् इष्टं मनिषाणा अमुं मनिषाणा सर्वं मनिषाणा तच्छय्यावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजम् सन्नो अस्तु द्विपदे चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः. ఇవాళ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి అద్భుతమైన ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం అమ్మవారికి పట్టుబట్టల్ని పంపించింది. ఆ పట్టుబట్టల్ని ఒక్కసారిగా చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ శ్రీ రమణమూర్తి గారు తమ శిరస్సుపై ఆ పట్టుబట్టలు పెట్టుకొని ఈ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ కుమార్ గారికి వేదిక మీదకు వచ్చి అందజేస్తూ ఉంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. पृथ्वी शांतिरंतरिक्षगुं शांतिर्जौ शांतिर्दिशः शांतिरवान्तरदिशा शांतिश्चन्द्रमाश्चान्तिर्नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः. అన్నవరం దేవస్థానం నుంచి స్వామి అమ్మవారికి పట్టుబట్టలు తీసుకున్న ప్రధాన అర్చకులు వేయించేశారు బోర్డు మెంబర్ వారు. వారిని కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాం. దేవస్థానం భుజగశయనం పద్మనాభం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు తమ పక్షాన ఒక క్లుప్త సుందరమైన సందేశాన్ని పంపించారు. ఆ సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి చైర్మన్ శ్రీ రమణమూర్తి గారు చదువుతారు. వేలాది భక్తుల సమక్షంలో గోదావరి హారతి ఉత్సవాన్ని కార్తీక పౌర్ణమి రోజున జరుపుతున్న సంగతి తెలిసి చాలా సంతోషిస్తున్నా.
గోదావరి మాత సకల శుభాన్ని ప్రసాదించాలని, ఆంధ్రదేశం అన్నపూర్ణగా సస్యశ్యామలంగా పాడి పంటలతో కలకాలం తొలతోగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న కార్యకర్తలందరికీ నా అభినందనలు. ఇట్లు మీ కె రోసయ్య. ఇప్పుడు ప్రార్థన నృత్యం కుమారి లలితా సింధూరి, జాతీయ అవార్డు గ్రహీత, రాష్ట్రపతి సమ్మాన గ్రహీత కుమారి లలితా సింధూరి ప్రార్థన నృత్యంతో ఈ సభ ప్రారంభమవుతుంది. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र विघ्न विनायक पाद नमस्ते. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन అద్భుతమైనటువంటి నృత్యం కుమారి లలితా సింధూరి. ఇప్పటికే భారతదేశంలో లబ్ధ ప్రతిష్ఠ అయినటువంటి ఈ చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వం చేత అనేకమైన అవార్డులు తీసుకుంది. ఈ నదీ జల నాగరికతకు, నదీ ప్రాశస్యాన్ని వేదజ్ఞులు, వేదమూర్తులు ఒక 3 నిమిషాల పాటు మనమంతా ఎందుకు వచ్చాము అంశం మీద ఒక 3 నిమిషాల సందేశాన్ని ఇస్తారు. విశ్వనాథ గోపాలకృష్ణ గారు. సభాయే నమః. పరమ పావనమైన గోదావరి తీరంలో ఈ శరత్కాలంలో, కార్తీక పూర్ణిమ సంధ్యాకాలంలో మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ గోదావరి అనే పేరుతోటే మనకు ఒక రకమైన స్ఫూర్తి, ఒక బలం, ఒక ఊపిరి, గోదావరి జలం మనందరికీ లభిస్తుంది. గోదావరి అనే మాటకు అర్థం గాం దదాతీతి గోదావరి, అంటే దీంట్లో స్నానం చేస్తే స్వర్గాది సౌఖ్యాలు వస్తాయి. గోదావరి జలాల వల్ల అనేక లక్షల ఎకరాలు సస్యశ్యామలంగా పాడి పంటలతో తొలతూగుతున్నాయి. మనందరికీ అన్నం ఇచ్చి తాగడానికి సాగునీరు, తాగునీరు అన్నీ ఏర్పాటు చేస్తూ ఐహిక భోగాలు అన్నిటికీ కారణమవుతున్న ఈ తల్లి మోక్షప్రదాత్రికి కూడా అవుతోంది. పరమశివుడు ఈ సాయం సమయంలో సంధ్యాతాండవం చేస్తూ ఉంటారు అని పేరు. పరమశివుని యొక్క రూపాలు 8 రకాలుగా మన శాస్త్రం వర్ణించింది. దానిలో యో అపాం స్వరూపేణ నృణాం సంజీవనం కరోతి అని నీరి రూపంలో, నీరు అంటే జలమూర్తిగా పరమశివుడు మనందరినీ కూడా ప్రాణాలు నిలబెట్టి
మనందరికీ బలాన్ని చేకూర్చి మనందరి జీవనం సుఖంగా జరిగేదానికి కారణమవుతున్నాడు. అటువంటి పరమశివుడు కూడా జలమూర్తి. పృథివీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, యజమానుడు, ఈ 8 కూడా శివుడి మూర్తులుగా మన శాస్త్రాలు చెప్తున్నాయి. అంచేత గోదావరి నది హారతి మనం చేస్తూ ఉంటే పరమశివుడు ప్రీతి చెందుతాడు. ఈ అమ్మవారి గోదావరి అమ్మవారికి శాంతి ఇవ్వడమే కాక నీరాజనం అనేటువంటి శాంతి కూడా మనం కార్తీక పౌర్ణమి రోజున చేసుకోవటం మనందరికీ శుభ పరిణామం. ఈ విచ్చేసినటువంటి ఈ భక్తులందరూ ఆ కార్తీక మంగళ దీపాన్ని, హారతిని కళ్ళారా చూస్తే తమ పాపాలన్నీ పటాపంచలైపోయి వారికి అందరికీ ఇహలోకంలోనూ ఆముష్మికంగానూ కూడా సర్వ సంపదలు కలుగుతాయి. గోదావరి మాత మన అందరినీ ఉద్ధరించాలి అని కోరుకుంటూ స్వస్తి. ఈ కార్యక్రమం యొక్క శాస్త్రీయ నేపథ్యాన్ని డాక్టర్ కర్రి రామారెడ్డి గారు 2 నిమిషాల్లో వినిపిస్తారు. అందరికీ నమస్కారం. పెద్దలు ఆధ్యాత్మిక భావన గురించి చెప్పారు. ఇట్లాంటి గోదావరి హారతి లాంటి మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, మానవుడి యొక్క ఉనికి, తద్వారా విశ్వంలో ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా చేసేటటువంటి మంచి శాస్త్రీయమైన కార్యక్రమంగా రూపొందుతుందని ఆశిస్తున్నాం. మరి ఇట్లాంటి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బుద్ధవరపు చారిటీస్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ కూడా శుభాశీస్సులు, కృతజ్ఞతలు. ఇప్పుడు కవిత్వం గోదావరి అష్టకం ప్రత్యేకంగా రచించారు. అదొకసారి విని తరిద్దాం. గోదావరి నమోస్తుతే యా మాయాంతి సురాసురాశ్చ మునయః స్నానార్థమాచంతికం పాపఘ్నాపి వియన్నది విహగతాం సంప్రాప్య సమ్మజ్జతి యస్యాః చిన్మయ దర్శనేన గిరిశః ప్రహ్లాదతే సముదా సేయం పుణ్య విధాయిని శివకరీ గోదావరి పాతునః గోదావరి పాతునః త్రిలోచన జటోద్భూతే గౌతమస్య అఘవినాశిని సప్తధా సాగరం యాసి గోదావరి నమోస్తుతే ప్రాళేయ శిఖరాజ్యాతే గంగాదేవ్యాః సహోదరి పావనం జీవనం దేహి. అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారి పక్షాన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ వట్టి వసంత కుమార్ గారిని మీ అందరి కరతాళధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన పార్లమెంటు సభ్యులు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, సశాస్త్రీయమైనటువంటి రాజకీయ విశ్లేషకులు, ఇవాళ దేశం గర్వించదగినటువంటి ఒక అద్భుతమైన వక్త, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరి పక్షాన మన పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సమష్టి సందేశం ఇస్తారు. అయ్యా, అమ్మ, అందరికీ నమస్కారం. పవిత్రంగా కార్తీక పౌర్ణమి నాడు గోదావరి తీరాన హారతి కార్యక్రమం జరుగుతోంది, చూడటానికి వచ్చాం. అందుకని ఏ రోజున చేయాలి, సంవత్సరానికి ఒకసారా నెలకోసారా కూడా నిర్ణయించవలసింది ఇక్కడ ఉన్న పండితులు నిర్ణయించాలి. అలాగే దీన్ని తన సొంత కార్యక్రమంగా చేస్తున్నటువంటి మా బుద్ధవరపు కుమారు నిర్ణయించాలి. వాళ్ళందరి తరఫున కూడా మీకు అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. సతీ సమేతంగా వస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ గారికి, వారి సతీమణి బొత్స ఝాన్సీ గారికి సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ 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 రామదూత స్వామి వారు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వారు, వారు శక్తి ఉపాసకులు. వారు ఇక్కడికి రావడం ద్వారా ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక శోభ సంతరించింది. వారిని సప్రశ్రయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వాముల వారు, కుర్తాళం పీఠాధిపతి వారు వేదిక మీదకు వేయించేస్తున్నారు. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి
సాష్టాంగ దండ ప్రమాణాలని ఆచరిస్తున్నాం. గోదావరి హారతి ఉత్సవం సందర్భంగా పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా విద్యార్థులలో నదీ ప్రాశస్త్యం తెలియజేయాలనే ఉద్దేశం మీద వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి బహుమతులు అందజేయవలసిందిగా పూజ్యులు బొత్స సత్యనారాయణ గారు మంత్రివర్యులను కోరుతున్నాను. అతిథులకు జ్ఞాపిక ప్రదానం. శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కుమార్ గారు ముందు బొత్స సత్యనారాయణ గారికి జ్ఞాపిక అందజేస్తారు. శ్రీ వట్టి వసంత కుమార్ గారికి జ్ఞాపిక అందజేస్తారు. శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి జ్ఞాపిక అందజేస్తారు. పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ఝాన్సీ గారికి అందజేస్తారు. రాజమండ్రి మేయర్ శ్రీ వీర రాఘవమ్మ గారికి, రాజమండ్రి శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు గారికి, కాకినాడ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అనపర్తి శాసనసభ్యులు ఆదిరెడ్డి నల్లమల శేషారెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాల్ గారికి, ఎమ్మెల్సీ గిడుగురాజు రుద్రరాజు గారికి, అలాగే ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక మండలి అధ్యక్షులు రమణమూర్తి గారికి, అడిషనల్ డీజీపీ జయచంద్ర గారికి, శ్రీ కృష్ణయ్య గారు ఐఏఎస్ అధికారి గారికి, డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ గారికి, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శులు డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు ఈనాటి కార్యక్రమ సంచాలకులు. అలాగే డాక్టర్ రామారెడ్డి గారికి, కర్రి రామారెడ్డి గారికి, డాక్టర్ మాధవమణి గారికి, శ్రీ మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాథ్ గోపాలకృష్ణ గారికి కూడా మెమెంటోలను అందజేస్తారు. ఇప్పుడు మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, కుమార్ గారు, శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావుకి జ్ఞాపికను అందజేస్తారు బుద్ధవరపు చారిటబుల్ పక్షాన. అలాగే ఇంతటి భారీ కార్యక్రమాలకు స్ఫూర్తి ప్రదాత మాజీ మంత్రివర్యులు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు కూడా అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి మరొకసారి స్ఫూర్తినిచ్చినందుకు బుద్ధవరపు చారిటబుల్ పక్షాన, కార్యకర్తల పక్షాన, నిర్వాహకుల పక్షాన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే గోదావరి మాతకు అర్చన జరుగుతోంది విగ్రహానికి. నక్షత్రం పితరో దేవతా ఫల్గుని నక్షత్రమర్యమా దేవతా ఫల్గుని నక్షత్రం భగో దేవతా హస్తో నక్షత్రం సంమితశ్చ సంమితః సంమితశ్చ సమరః సమరశ్చ సంమితః సంమితశ్చ సమరః సంమితః ఇతి సంమితః చ సమరః 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 ఇతి సమరః శుక్రజ్యోతిశ్చ 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 చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ శుక్రజ్యోతిశ్చ శుక్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిః శుక్రజ్యోతిః చిత్రజ్యోతిరితి చిత్రజ్యోతిః గోదావరి మాతకు హారతి ఇచ్చి ఇప్పుడే గోదావరిలో పసుపు కుంకుమలు కలుపుతూ ఉన్నారు. ఇది మనం అందరం కలిసి చేస్తున్న పండుగ. గోదావరి మాత మనందరికీ తల్లి కనుక అందరూ ఒకసారి నమస్కారాలు పెట్టుకోండి.
జై గోదావరి మాతకు జై గోదావరి మాతకు జై గోదావరి మాతకు జై గోదావరి మాతకు జై జై గోదావరి అంటే జై జై గోదావరి అనాలి. జై గోదావరి జై గోదావరి జై గోదావరి జై జై గోదావరి జై గోదావరి జై జై గోదావరి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. భజంత్రులు కొంచెం ఆపండి. ఇప్పుడు గోదావరి మాతకు క్షేత్రహారతి అంటారు దీన్ని. అనగా క్షేత్రం నుంచి వేద పండితులు ఇచ్చేటటువంటి హారతి. పసుపు అందరూ తమ తమ స్థానాల్లో కూర్చుని ఉండండి. అందరికీ కనిపిస్తుంది, ఎవరు లేవకండి, అందరూ కూర్చుని ఉండాలి. నదీమ తల్లికి పసుపు శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ పక్షాన శ్రీ కుమార్ దంపతులు వారి కుటుంబ సభ్యులు నదీమ తల్లికి నీరాజనాలు నూతన వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఈ క్రింద నుంచి ఇచ్చే హారతిని క్షేత్రహారతి అంటారు. క్షేత్రహారతి తర్వాత దివ్యహారతి. ఆకాశంలో చంద్రుడు తన 16 కళలతో కార్తీక పౌర్ణమి ఒక్కసారిగా మీరు వెనక్కి తిరిగి చూసినట్టయితే ఆకాశంలో దివ్యంగా చంద్రుడు కనపడుతూ ఉంటాడు. ఈ పౌర్ణమికి కార్తీక పౌర్ణమే కాకుండా రాధా పౌర్ణమి కూడా అంటారు. జై గోదావరి మాతకు జై జై గోదావరి మాతకు జై జై మాతకు జై. ఇప్పుడు మనం దివ్యహారతి కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. క్షేత్రహారతి అయిన తర్వాత క్షేత్రపాలకులు ఈ క్షేత్రానికి వేణుగోపాల స్వామి వారు కాబట్టి ఒక్కసారి వేణుగోపాల స్వామి వారికి కూడా జయజయలు పలుకుతాము. జై శ్రీ వేణుగోపాల స్వామి వారికి. ఇప్పుడు ఒకసారి గోదావరిలో త్రిమూర్తులు వచ్చారు. రకరకాల అవతారాలతో కనపడిన వాళ్ళకి దర్శనం చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनेवती धीनामभित्रियवतु. श्रीगोदावरी परादेव्यै नमः. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అఖండ గోదావరి మాతకు ముందుగా ధూపహారతి, తరువాత ఆ అమ్మవారికి అఖండ కర్పూర హారతి, అలాగే మొత్తం 13 హారతులు ఇచ్చి తర్వాత నక్షత్ర హారతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని చూసి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అమ్మవారికి ఇప్పటిదాకా పూజ చేశారు, ఇప్పుడు ధూపహారతి జరుగుతోందండి. ఓం యత్పురుషం యదధుః కల్పయన్ ముఖం కిమస్య కౌబాహో కాబూరూపాదాముచ్యతే ప్రాత్రజంతు స్నిగ్ధాని చక్లే తవ సమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నన్నిరుతం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. గోదావరీ పరాదేవ్యై నమః. ఓం అర్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు. మనోరాధాను హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్వ వీరాః. శ్రీ గోదావరీ పరాదేవ్యై నమః. నేత్రహారతం దర్శయామి. జై రమారమణ గోవిందో. అమ్మవారికి నేత్రహారతి ఇవ్వడం జరిగిందండి.
त्रीणि वै देवानामूर्धानि त्रीणि छन्दागोषि त्रीणि सवनानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य एषु लोके प्रतितिष्ठति। श्रीगोदावरी देव्यै नमः। बिल्वहारतं दर्शयामि। జై రమారమణ గోవిందో. అమ్మవారికి బిల్వహారతి జరిగిందండి. ఇప్పుడు నాగహారతి జరుగుతుందండి. ఓం నమో అస్తు సర్పేభ్యో యే చ పృథివీమనో ये अंतरिक्षे ये दिविदेभ्यः सर्पेभ्यो नमः। या इषवो यात् ये दोरोचिने दिवो ये भासूर्यस्य रश्मिषु येषामक्षुषुतः कृतं तेभ्यः सर्पेभ्यो नमः। या इषवो यातु धानानां ये वा वनस्पतिगुम्रनो ये वा वटेषु सेरति तेभ्यः सर्पेभ्यो नमः। श्रीगोदावरी देव्यै नमः। नागहारतं दर्शयामि। గోవింద గోవింద. అమ్మవారికి నాగహారతి జరిగిందండి. ఇప్పుడు పంచహారతులు అమ్మవారికి అత్యంత వైభవపేతంగా జరగడానికి సిద్ధమవుతున్నాయి. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః కాలాయ నమః. కలవికరణాయ నమో. బలవికరణాయ నమో. బలాయ నమో. బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమో. మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः नो रुद्रः प्रचोदयात्. गोदावरी देवी विद्यानामेश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो. श्रीगोदावरी देव्यै नमः. పంచహారతం దర్శయామి. అమ్మవారికి పంచహారతి పూర్తయిందండి. ఇప్పుడు వృక్షహారతి. న కర్మణ ధనేన త్యాగేనైకే అమృతత్వమానసో పరేణ నాగన్నిహితం గుహాయాం బిభ్రాజతే యద్యతయో విశంతి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సంజ్ఞాత యోగాద్యతయస్తుద్ధ సత్వాః. ते ब्रह्मलोके तु परान्धकारे परामृतात् परिमृत्यन्ति सर्वे. पापं परमे स्वभूतं यत्पुण्डरीकं पुरमध्यतग्गुस्थं तत्राभिदः क्रङ्गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपादितव्यो. यो वेदादौ परप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीरस्य परस्य महेश्वरः. श्रीगोदावरी देव्यै नमः. वृक्षहारतं दर्शयामि. अखण्डधूपं दर्शयामि. गोविन्द गोविन्द.